Hi students, welcome back to channel. JEE Mains 2026 January session results అనేటువంటివి ఫిబ్రవరి 16th రిలీజ్ అయి ఉన్నాయి. వాటి నుంచి మీరు స్కోర్ పర్సెంటేజ్ అనేటువంటిది క్లియర్గా తెలుసుకొని ఉన్నారు. ఈ స్కోర్ పర్సెంటేజ్ అనేటువంటిది బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కి 2.5 lakhs స్టూడెంట్స్ని కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసి ప్రమోట్ చేస్తారు. ఈ సెలెక్ట్ అయినటువంటి 2.5 lakhs స్టూడెంట్స్ త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్ అండ్ జిఎఫ్టిఏస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్కి పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. అలాగే జేఈ అడ్వాన్స్డ్కి ఎగ్జామ్ అనేటువంటిది అటెండ్ అవ్వడానికి ఈ 2.5 lakhs స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. జనవరి ప్లస్ ఏప్రిల్ సెక్షన్ రెండు బేస్ చేసుకొని టాప్ పర్సెంటైల్ నుంచి కేటగిరీ వైజు 2.5 lakhs స్టూడెంట్స్ని జేఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఎన్ఐటి గురించి వీడియో అనేటువంటిది పోస్ట్ చేసి ఉన్నాను. అలాగే ఈ వీడియోలో 26 టోటల్ ట్రిపుల్-ఐటీస్ అనేటువంటివి 9,940 బీటెక్ సీట్స్ అనేటువంటివి 2025లో ఫిల్ చేశారు. ఈ 2026లో ఇదే ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవుతున్నారు. సో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటివి ఏవైనా సీట్స్ అనేటువంటివి యాడ్ అనేటువంటి జరిగితే అప్డేట్ వచ్చినప్పుడు వాటి గురించి మీకు డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఈ ట్రిపుల్-ఐటీస్లో అడ్మిషన్ అనేటువంటిది రావడానికి ఎంత సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఈ 2026కి ఉండాలి అనేటువంటిది సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పర్సెంటేజ్ అనేటువంటిది జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తారు. ట్రిపుల్-ఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి వాటిలో అడ్మిషన్ రావాలి అని అంటే ర్యాంక్గా కన్వర్ట్ చేసి వాటి నుంచి మీకు అడ్మిషన్స్ అనేటువంటివి త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా చేస్తారు. సో ఇప్పుడు మీ దగ్గర జనవరి సెషన్ బేస్ చేసుకొని ఎన్టీఏ ఇచ్చినటువంటి ఎన్టీఏ స్కోర్ ఆర్ పర్సెంటేజ్ అనేటువంటిది మీ దగ్గర ఉంది. సో ర్యాంక్ని పర్సెంటేజే కన్వర్ట్ చేసి 2025 ఎలా ఫాలో అయ్యారు అనేటువంటిది 2026కి ఎలా ఉండవచ్చు అనేటువంటిది పర్సెంటేజ్లో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మీరు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా స్మాల్ రిక్వెస్ట్, ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అనేటువంటిది చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్గా అప్డేట్స్ అనేటువంటివి ఇవ్వడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో జేఈ మెయిన్స్ 2026 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా మీ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ట్రిపుల్-ఐటీస్లలో బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటివి జరుగుతుంది. సో వీటిలో ఏ కోర్సెస్ అనేటువంటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రిపుల్-ఐటీస్లో అనేటువంటిది చూసుకుంటే సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్లో స్పెసిఫికేషన్స్గా ఏఐ, ఐఓటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డేటా సైన్స్ అనేటువంటివి, ఏఐ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఆల్ 26 ట్రిపుల్-ఐటీస్లో కోర్సెస్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. సో ఈ 2026లో ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేటువంటివి ట్రిపుల్-ఐటీస్లలో బీటెక్ అడ్మిషన్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటున్నటువంటిది సిఎస్సి గ్రూప్ దగ్గరికి వస్తే సిఎస్సి
రిలేటెడ్ స్పెషలైజేషన్ అయినటువంటి సబ్జెక్ట్స్ దగ్గర చూసుకుంటే ఓవరాల్గా 3938 సీట్స్ అనేటువంటివి అఫీషియల్గా జొస్సా కౌన్సిలింగ్లో తెలుస్తున్నటువంటి వేకెన్సీ సీట్స్ 3938 సీట్స్. ఈ 2026కి ఇప్పటి వరకు అందుతున్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటివి. ఏవైనా మాడిఫికేషన్స్ అంటే సీట్స్ అనేటువంటివి ఇంక్రిమెంట్ ఉంటే వాటిని అప్డేట్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో డిమాండ్ అయినటువంటి సిఎస్సి గ్రూప్ గురించి ఇన్ డీటెయిల్డ్గా టోటల్ 26 IIITలో 2025లో జరిగినటువంటి క్లోజింగ్ ర్యాంక్ బేస్ చేసుకొని దాని పర్సంటేజ్లోకి ట్యూన్ చేసి ఎలా అనేటువంటిది కేటగిరీ వైజు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తూ ఈ 2026కి ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అనేటువంటిది ఎంత ఉంటే కేటగిరీ వైజు మీరు ఈ IIITస్ ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్ అనేటువంటిది సేఫ్గా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఈ వీడియో లెక్చర్ ద్వారా తెలుస్తుంది. మీరు నాలెడ్జ్ అనేటువంటిది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు మీరు కేటగిరీ వైజు రీచ్ అయ్యారా లేదా, సేఫ్ జోన్లో ఉన్నారా లేదా, అలాగే ఏప్రిల్లో జరుగుతున్నటువంటి అటెంప్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ రీచ్ అయితే నేను సేఫ్గా ఈ IIITస్లలో అనుకున్నటువంటి ఈ లిస్ట్ ఆఫ్ కోర్స్ని రీచ్ అవ్వగలను అనేటువంటిది ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది మీకు ఈ వీడియో లెక్చర్ ద్వారా వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని మీ ఫర్దర్ స్టెప్ అనేటువంటిది యాక్టివ్గా ఫాలో అవ్వండి. ఓవరాల్గా ఉన్నటువంటి 26 IIITస్ ఇన్స్టిట్యూషన్స్ని 2026 ఈ ఇయర్కి బేస్డ్ ఆన్ NIRF ర్యాంక్ చూసుకొని ఈ టోటల్ 26ని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని క్లాసిఫై చేశాము. ఈ NIRF ర్యాంక్ అనేటువంటిది దేని బేస్ చేసుకొని ఇస్తారు అని అంటే హిస్టారికల్ రెప్యుటేషన్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అనేటువంటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని NIRF ర్యాంక్ అనేటువంటిది డిసైడ్ చేస్తారు. ఈ NIRF ర్యాంక్ అనేటువంటిది టాప్లో ఉంటే వాటిని టైర్ 1 కేటగిరీ కిందికి, దాని తర్వాత వచ్చేటువంటివి 2 కేటగిరీ, దాని తర్వాత వచ్చేటువంటి ఆపర్చునిటీస్ 3 అండ్ దెన్ న్యూ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి వాటిని 4 టైర్ కింద క్లాసిఫికేషన్ చేసుకొని ఈ 2026కి లిస్ట్ అవుట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లిస్ట్ ఆఫ్ అనేటువంటిది మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెక్ చేసుకోండి. టైర్ 1 అంటే టాప్ IIITస్ కింద తీసుకుంటాము. ఈ 2026 డేటా బేస్ చేసుకొని 6 ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి టాప్ IIITస్ కింద ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ ర్యాంకింగ్ అనేటువంటిది మన తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి IIIT హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. IIITలో ఇక్కడ ఈ IIIT హైదరాబాద్కి NIRF ర్యాంకింగ్ అనేటువంటిది 2025లో 38 ర్యాంక్ అనేటువంటిది వచ్చింది. సో ఈ ర్యాంక్ అనేటువంటిది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్టారికల్ రెప్యుటేషన్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అనేటువంటి టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఈ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఇటువంటి NIRF ర్యాంక్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో మీకు అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే త్రూ JEE మెయిన్స్ ద్వారా, గుడ్ ర్యాంకింగ్ ద్వారా, అలాగే ఈ IIIT హైదరాబాద్ అనేటువంటిది UGEE అనేటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో ఈ ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ అయి ఉంది. 3 days బ్యాక్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో JEE మెయిన్స్ 2026 ద్వారా జొస్సా కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేటువంటి ఫిల్లింగ్ జరుగుతుంది. UGE ద్వారా
బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటివి IIIT హైదరాబాద్లో స్పెసిఫిక్గా ఈ టెస్ట్ ద్వారా కూడా ఫిల్లింగ్ జరుగుతుంది. సో మీరు మీ పర్సెంటేజ్ చెక్ చేసుకొని ఫర్దర్గా యూజీఈ కూడా అటెండ్ అవ్వాలి. అలాగే ఫర్దర్ ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది ఎంత ఫోకస్ చేయాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు క్లారిటీ వస్తుంది వీడియో చివరి వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఢిల్లీ అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. NIRF ర్యాంక్ అనేటువంటిది 6325లో వచ్చింది. IIIT బెంగళూరులో ఉన్నదానికి NIRF ర్యాంకు 69 వచ్చింది. గ్వాలియర్లో ఉన్నటువంటి IIITకి 96 ర్యాంక్ వచ్చింది. IIIT అలహాబాద్కి NIRF ర్యాంక్ అనేటువంటిది 101 నుంచి 150 రేంజ్లో వచ్చింది. జబల్పూర్ IIITకి 101 నుంచి 150 రేంజ్లో NIRF ర్యాంక్ అనేటువంటిది వచ్చింది. సో ఇలా టాప్ 200లో ఉన్నటువంటి NRIF ర్యాంక్ని ఈ టైర్ 1 కింద లిస్ట్ అవుట్లో ఈ 2026కి రీచ్ అయి ఉన్నాయి. ఈ టాప్ 6లో అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే కేటగిరీ వైజు మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా టైర్ 2 అనేటువంటిది క్లాసిఫికేషన్లో చెక్ చేస్తే వీటినే మిడ్ టైర్ IIITs అని చెప్తాము. వీటిలో 5 ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాంచీపురం, కర్నూల్, లక్నో, గౌహతి, కోట. సో ఇక్కడ మనం చూసుకుంటే తెలుగు స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి స్టేట్ నుంచి కర్నూల్ IIIT అనేటువంటిది టైర్ 2 కింద కేటగిరీలో ఉంది. సో దీనిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది యాడ్ అయి ఉంది. IIITs అనేటువంటివి PPP అనేటువంటి పబ్లిక్ ప్రైవేట్ పాలసీ మీద డిపెండ్ అయిపోయి రన్ అవుతూ ఉంటాయి. సో వీటిలో కర్నూలు అనేటువంటిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా సెలెక్ట్ అయి ఉంది. సో టైర్ 1లో IIIT హైదరాబాద్, టైర్ 2లో IIIT కర్నూల్. సో ప్లేసెస్ అనేటువంటివి రెప్యుటేషన్ బేస్ చేసుకొని ఆక్యుపై చేసి ఉన్నాయి మన తెలుగు స్టేట్స్ నుంచి. టైర్ 3 కింద చూసుకుంటే వీటిని లోయర్ మిడ్ టైర్ IIITs అని ట్రీట్ చేస్తాము. లిస్ట్ ఆఫ్లో IIIT వడోదరా, పూణే, భోపాల్, నాగపూర్, కొట్టాయం, ట్రిచి, ధార్వాడ్, శ్రీ సిటీ, చిత్తూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇలా లిస్ట్ ఆఫ్ IIITs అనేటువంటివి టైర్ 3 కింద లోయర్ మిడ్ టైర్ IIITs కింద ఈ 2026 కింద కన్సిడర్ చేయవచ్చు. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ట్రిచి NIT అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అదే IIIT లేకొస్తే టైర్ 3 కేటగిరీ కింద రావడం జరిగింది. సో ట్రిచి అనగానే అది IIITనా NITనా అనేటువంటిది ఒక ఐడియాతో మీరు ముందుకెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది మీకు వస్తుంది అనుకుంటున్నాను. టైర్ 4 న్యూ ఇయర్ అండ్ రీజనల్ అండ్ ఎమర్జింగ్ IIITs అనేటువంటివి లిస్ట్ అనేటువంటిది అప్ టు 26 IIITs వరకు లిస్ట్ అవుట్ ఉన్నాయి. IIIT ఉనా హిమాచల్ ప్రదేశ్, సోన్పాట్, కళ్యాణి, మణిపూర్, అగర్తలా, రాంచీ, బగల్పూర్ అనేటువంటి లిస్ట్ ఆఫ్ 26 IIITsలలో టైర్ 4 కింద ఈ లిస్ట్ ఆఫ్ IIITs అనేటువంటివి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా న్యూ ఇయర్ అండ్ రీజనల్ అండ్ ఎమర్జింగ్ IIITs కేటగిరీ కింద ఈ లిస్ట్ ఆఫ్ అనేటువంటివి ఉన్నాయి. సో క్లియర్గా మీరు టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనేటువంటి క్లాసిఫికేషన్ని చెక్ చేసుకుని ఉన్నారు. సో కోర్సెస్ ఏమున్నాయి అనేటువంటిది క్లియర్గా మీకు అండర్స్టాండింగ్ జరిగింది. సో టాప్లో ఉన్నటువంటి CSC కోర్స్ అనేటువంటిది స్పెసిఫిక్ కోర్సెస్ అనేటువంటి ఏ రిలేటెడ్ కోర్సెస్ మీద ఓవరాల్గా 3968 సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. సో మీరు ఈ వీడియోలో
2025లో నేను ఆల్ కోర్సెస్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డిమాండెడ్ అయినటువంటి సిఎస్సి కోర్సు ఎలా డిమాండ్ ఉంది, 2025లో క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది ఎంతలో జరిగింది అనే దాని మీద తీసుకొని ఈ క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి ఒక టేబులర్ కాలంలో ఆల్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనేటువంటి కేటగిరీలు వైజు జనరల్ కేటగిరీ, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కింద 2025లో ఎలా క్లోజింగ్ ర్యాంక్ వరకు అడ్మిషన్ అనేటువంటిది వచ్చింది, పర్టికులర్ సిఎస్సి కోర్సు మీద అనేటువంటిది టేబులర్ కాలం మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నాను. మీరు పాస్ చేసుకొని మీ యొక్క కేటగిరీ ఏంటి అనే దగ్గర వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఏ కేటగిరీ అనేటువంటిది చూసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3 దగ్గర ఉన్నామా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకే డైరెక్ట్గా తెలుస్తుంది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకొని టైర్ 1, టైర్ 2 క్లాసిఫికేషన్ చేసుకొని ఏప్రిల్ అటెంప్ట్కి ఈ రేంజ్లో మనం రావాలి సేఫ్ జోన్లోకి అని అంటే ప్రిపరేషన్ అనేటువంటిది టైం ఉంది కాబట్టి ఇంకా మీరు శ్రద్ధతో ఈ పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అవ్వడానికి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను కేటగిరీ వైజు, టైర్ వైజు ఎలా ఉంది అనేటువంటిది మీతో ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేస్తాను. టైర్ 1లో IIIT హైదరాబాద్ సిఎస్సి గ్రూప్ అనేటువంటిది కావాలి అనుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 99.8% నుంచి 99.9% వరకు 2025లో క్లోజింగ్ జరిగింది. అదే టాప్ 2 కాలేజ్ అయినటువంటి IIIT అలహాబాదులో సిఎస్సి గ్రూప్ అనేటువంటిది కావాలి అనుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 99% నుంచి 99.5%కి క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. టాప్ 3 అయినటువంటి IIIT ఢిల్లీలో సిఎస్సి గ్రూప్ కావాలి అనుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 98.5 నుంచి 99.2%లో క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది జరిగింది. మిడ్ టైర్లోకి వస్తే IIIT గ్వాలియర్ చూసుకుంటే 98.5 నుంచి 99.0, IIIT లక్నో చూసుకుంటే 98.5 నుంచి 99%, జబల్పూర్ చూసుకుంటే 97.5 నుంచి 98.5 రేంజ్లో జనరల్ కేటగిరీ వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది జరిగింది. లోయర్ అండ్ మిడ్ టైర్లో చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 96 నుంచి 98% క్లోజింగ్ ర్యాంకుతో జరిగింది. న్యూ ఇయర్ ఐఐటీస్లో చెక్ చేసుకుంటే 93 నుంచి 97% రేంజ్లో న్యూ ఇయర్ IIITస్లో క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి 97% నుంచి 99+9% ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళకి సిఎస్సి అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ రేంజ్లో కూడా మీ పర్సెంటేజ్ అనేటువంటిది జనవరి షిఫ్ట్లో ఉంటే సేఫ్లో ఉన్నట్టు. అలాగే అదర్ కేటగిరీ వాళ్ళకి చెక్ చేస్తే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ కాలంలో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఇది ప్రతి ఒక్కటి 98.5, 99.3 అనేటువంటిది చెప్తూ వెళ్తే టైం అనేటువంటిది లాగ్ అవుతుంది. సో మీరు రిమైనింగ్ కేటగిరీ వైజు మీరు పాస్ చేసుకొని మీరు ఎలా ఉన్నారు అనేటువంటిది చెక్ చేసుకోండి. సో 2025 IIIT సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్స్ను బేస్ చేసుకొని పర్సెంటేజ్లో మీకు ఇచ్చాను. డైరెక్ట్ మీ పర్సెంటేజ్ తెలుస్తుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని 2026కి ఎలా ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అనేటువంటిది ఉండవచ్చు అనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్డ్గా టేబులర్ కాలంని రెడీ చేసి ఉన్నాను. ఇన్ఫర్మేషన్ని ఎక్స్పోజ్ చేస్తాను, క్లియర్గా చెక్ చేసుకోండి. 2026లో సిఎస్సి గ్రూపే కావాలి IIITస్లో అనేటువంటి క్యాండిడేట్స్కి కేటగిరీ వైజు మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి
క్లోజింగ్ ర్యాంక్స్కి రిలేటెడ్ అయినటువంటి పర్సెంటేజ్లో మీకు ప్రొవైడ్ చేశాను. సో ఈ పర్సెంటేజ్లో మీరు ఈ జనవరి షిఫ్ట్లో రీచ్ అయి ఉంటే సేఫ్గా ఉండవచ్చు. ఈ స్కోర్ అనేటువంటిది మీకు ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే మీరు ఏప్రిల్ అటెంప్ట్లో ఫోకస్ చేసుకొని ఈ రేంజ్కు రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి రీచ్ అవ్వండి. సో నేను ఇక్కడ బ్రీఫ్గా ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సెక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ టాప్ ట్రిబులైటీస్లలో సిఎస్సి గ్రూప్ అనేటువంటిది రావాలి అని అంటే 98.5 నుంచి 99.5% వచ్చి ఉండాలి. టాప్ టైర్లో ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో రావాలి అని అంటే 97.5 నుంచి 99.0% రీచ్ అయి ఉండాలి. అప్పర్ మిడ్ టైర్ అయినటువంటి గ్వాలియర్లో చూసుకుంటే 96.5 నుంచి 98.5% రీచ్ అయి ఉండాలి. మిడ్ టైర్లో జబల్పూర్లో సిఎస్సి ఆర్ గౌహతి ఆర్ పూణే కోటా ఇలా మీకు అడ్మిషన్ అనేటువంటిది మిడ్ టైర్లో రావాలి అని అంటే 95% నుంచి 97.5%లో వచ్చి ఉండాలి. లోయర్ ఆర్ న్యూ ఇయర్ టైర్ చూసుకుంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 91% నుంచి 95%లో వచ్చి ఉంటే అడ్మిషన్ అనేటువంటిది మీకు ఈ 2026లో సిఎస్సిలో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రిపుల్ ఐటీస్లో అడ్మిషన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని ఈ అడ్మిషన్స్ అనేటువంటి ఫాలో అవుతారు. హోమ్ స్టేట్ అనేటువంటిది ద్వారా ఉండదు. సో అదే ఎన్ఐటి చూసుకుంటే హోమ్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. ట్రిపుల్ ఐటీస్లో హోమ్ స్టేట్ కోటా అనేటువంటిది ఉండదు. అన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని ఫిల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు క్లియర్గా మీ కేటగిరీ వైజు టైర్ వైజు పర్సెంటేజ్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశాను. వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఈ జనవరి సెషన్లో మీరు అనుకున్న విధంగా ఇక్కడ రీచ్ అయి ఉంటే ఇబ్బంది లేదు. మీరు ఏదైనా 99% కాకోకుండా వేరే పర్సెంటేజ్లో ఉన్నాను అంటే అందరూ కూడా ఏప్రిల్ షిఫ్ట్ అనేటువంటిది అటెంప్ట్ అవ్వండి. మీ పర్సెంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్లో రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ అనేటువంటిది చూసుకోండి. సో ఓవరాల్గా ట్రిపుల్ ఐటీస్లలో సిఎస్సి కోర్సే కావాలి అనుకున్నటువంటి ఆల్ కేటగిరీ స్టూడెంట్స్కి క్లియర్గా టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 బేస్ చేసుకొని ఎంత రీచ్లో ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఉంది, ఈ ఇయర్ ఎంత సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ ఉండవచ్చు అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. వీటిలో మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Hope this information is informative. Thank you.